చూడండి, ఎంత పెద్ద ఏనుగైనా సరే చిన్న సంఖ్యలతో బంధించబడి ఉంటుంది. వాస్తవానికి ఆ ఏనుగు ఒక కాలు 2 అడుగులు ముందుకేస్తే ఆ చైన్ కూడా తెగిపోతుంది. కానీ అది చిన్నప్పటి నుంచి ఆ గొలుసుతో కట్టబడి ఉన్నప్పుడు, అది చిన్నప్పుడు దానికి శక్తి చాలదు, దాన్ని తెంపుకోవడానికి దానికి శక్తి చాలదు. అందుకని అది ఏం చేసేదంటే, పెద్దయినా సరే ఇంకా దీని నుంచి నేను బయటపడలేను అనే ఆలోచనలో అది ఉండి ఆ చిన్న సంఖ్యలకి అది బానిస అయిపోయి ఉంటుంది. ఈరోజు మనిషి కూడా అంతే ఉంటున్నాడు. తనున్న పరిస్థితులను చూసి తను ఇంక నేను దీని నుంచి బయటపడలేను అనే సమస్యతోనే మనిషి అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ సమస్యకి బానిస అయిపోయి ఉన్నాడు. నేను దీని నుంచి బయటపడలేనులే అనే ఆలోచనతోనే ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే మనం సమస్యను కాక దేవుణ్ణి పెద్దగా చేసి చూస్తామో, ఈ సమస్య ఏముంది చిన్నది, ఈ సమస్య దేవునికి పెద్దది కాదు కదా అని ఎప్పుడైతే మనం దేవుని మీద భారం వేసి ఒక అడుగు ముందుకేయగలుగుతామో, దేవుడు మనకు ఉన్న ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించగలుగుతాడు. ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు అని. ఎప్పుడైతే మనం దేవుని మీద భారం వేసి నమ్మకం కలిగి ఉంటామో, మన ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మన పరిస్థితిని దేవునికి అప్పచెప్పి దేవుని మీద భారం వేసి దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేయగలుగుతామో, మన ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించగలుగుతాడు. అంతేకాదు, మనల్ని సురక్షితంగా ఉంచగలుగుతాడు.